ఏ ప్రభుత్వమైనా అన్నదాతకు అండగా నిలవాలి. విత్తనం దగ్గర నుంచి పంట విక్రయం దాకా రైతన్నకు నేనున్నా అనే భరోసా ఇవ్వాలి. కానీ కూటమి సర్కార్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అన్నదాత నీ బాధలు నీవే అనుభవించు, మాకేం సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం. అవును, రైతన్న కష్టాలకు అడ్డుకట్ట వేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. ఉభయ గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరొందిన గోదావరి జిల్లాల్లోని 3 డెల్టాల పరిధిలో దాదాపు 9 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగవుతోంది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 192,000 ఎకరాల్లో వరి సాగవుతుండగా మరో 2 లక్షల ఎకరాల్లో కొబ్బరి, కోకో, పామాయిల్, అరటి, మామిడి, మొక్కజొన్నతో పాటు కూరగాయలు సాగు చేస్తున్నారు. ఎప్పుడూ సాగు చేసే పంటలే అయినా కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం అన్నదాతలకు భారంగా మారుతోంది. అందుకారణం పెరుగుతున్న సాగు వ్యయం, ఆశించిన గిట్టుబాటు ధర లేకపోవడమే. రైతన్నకు అండగా ఉండాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఎరువుల ధరల పెరుగుదలను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎరువుల ధరలు క్రమంగా పెరుగుతూనే ఉండడంతో రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే పెరిగిన ధరలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. 50 కిలోల ఎరువు బస్తాపై 75 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పెరగడంతో సాగు ఖర్చులు అమాంతం ఎగబాకాయి. ఇప్పటికే కూలీ ఛార్జీలు, డీజిల్, విద్యుత్, వ్యవసాయ నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇప్పుడు ఎరువుల ధరలు మరింత గుదిబండగా మారాయి. డీఏపీ, కాంప్లెక్స్, సూపర్ ఫాస్ఫేట్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో ఒక్కో టన్నుపై 3 నుంచి 4,000 రూపాయల వరకు అదనపు భారం పడుతోందని రైతులు చెబుతున్నారు. 1,850 రూపాయలున్న పొటాష్ బస్తా ఇప్పుడు 1,975 రూపాయలకు చేరింది. అన్ని రకాల ఎరువుల ధరలు రైతులను షాక్కు గురి చేస్తున్నాయి. ఎరువుల కోసం దుకాణాల వద్ద అప్పులు చేసి పంట వచ్చాక వాటిని తీర్చలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా కనుమరుగైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలు చూస్తే అంతకన్నా దారుణంగా డబల్ పెంచింది. 20 చూసుకుంటే 300 రూపాయలు, ఒక 50 కేజీల బస్తాకు 300 రూపాయలు పెరగడం జరిగింది. అలాగే మరి 35-14 చూసుకుంటే దాదాపు 125 రూపాయలు. అలాగే 3/19 చూసుకుంటే 225 రూపాయలు. పొటాష్ చూసుకుంటే 100 రూపాయలు. ఇలా చూసుకుంటే ఎరువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెంచేయటం. మేము పెంచాము, మద్దతు ధర పెంచాము అంటారు. మద్దతు ధర ఎంత పెంచారు? యాక్చువల్గా చెప్పాలంటే 75 కేజీల బస్తాకి 54 రూపాయలు. అలాగే మరి క్వింటాల్కి 100 కేజీలకి 72 రూపాయలు పెంచారు. కానీ పిండి రేట్లు మాత్రం విపరీతంగా పెంచేసి, దానికన్నా డబల్ పెంచేసి రైతుకి ఏమి లాభం ఉంది? పెంచిన రేటు చెప్తున్నారు తప్ప ఇక్కడ ఈ పెరిగిన ధరల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పట్లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న కూటమి నేతలు ఇప్పుడు పెరిగిపోతున్న ఎరువుల ధరలను కూడా అదుపు చేయలేక చేతులెత్తేశారు.